సాగుతోటే మొదలు. ఫ్రీ బస్ మనవాడ పొత్తుల సుట్టమంట ఉతక సచ్చింది అన్నట్టు ముసలోళ్ళ పింఛన్లు నాశనం అయిపోతున్నాయి. స్కూళ్ళకి తలగబెట్టి రాదు ఆ పైసలు చంద చేసిస్తా. మరి వీళ్ళకేమై కళలు జరగాల్సింది. ఏం చేస్తారు, పిల్లలు ఏం చేస్తారు, పెళ్లిళ్ళు ఏం చేస్తారు. మరి వీళ్ళకేం పోయే కాలం వచ్చింది. రెండు ప్రభుత్వాలు కాదు, ఇంకా నలుగురు సీఎంలు వచ్చినా 40 మంది వచ్చినా వాళ్ళకైతే న్యాయం జరగదు. జరుగుతుంది అనుకోవడం మనకు కలగనాలి, అంతే కాదు కళలు జరగాల్సింది. పాపం ఆయనకి ఇప్పుడు మన కేసీఆర్ కంటే మన రేవంత్ రెడ్డి కంటే చిన్న ఆయన చేసిండు కదా జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళకేమైంది ఏంది గాంధీ తాత కుటుంబానికి అంటే నిన్నను మొన్న నేను చూసిన రేవంత్ రెడ్డి అని అంటుండు వాళ్ళకి ఇబ్బంది ఉందని తెలిస్తే నేను మొత్తం చంద చేసిస్తా అంటుండు. మరి ఇబ్బంది ఉన్న వాళ్ళకి చేస్తే అదే చంద మనిషికో రూపాయి ఇస్తాం కదా ఊకే. ఈ పర్సన్ కంటే ఆ రోడ్లకి ఆ ఇళ్ళకి ఎంతమంది బాధపడుతున్నారు. మనిషికో రూపాయి వేసి మన తెలంగాణ ఎంతవరకు ఉంది అంతవరకు ఇస్తాం రేవంత్ రెడ్డి అని అట్లా అభివృద్ధి చేయించరా. ముసలోళ్ళ పింఛన్లు నాశనం అయిపోతున్నాయి. ఆర్టిస్ట్ బస్ వాళ్ళు చూడు పాపం ఆయన పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోయారు. అదే వాడు చావక ముందుకు వేసి ఉంటే బాగుంది కదా. ఏదైనా మన తెలంగాణలో ముందు సాగుతోటే మొదలు. ముందు సావాలి మన తెలంగాణలో. మన తెలంగాణలో మనుషులు ఎంత చేస్తే అంత ఆనందపడతారు, అంత మనశ్శాంతి ఉంటది. ఇప్పుడు చూడు పార్టీ పెట్టిన వాళ్ళు కూడా చూడు ఎంతమంది పెట్రోల్ పోసుకుంటారో, ఎంతమంది కాలీర కొట్టుకుంటారో, ఎంతమంది పిల్లల్ని విడిపోయి ఉంటారు. ఇప్పుడు పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా చూడరు వాళ్ళు ఎన్ని కథలు పడుతుంటారు. తెలంగాణ ఉద్యమాలలో ధూమ్ ధామ్ పోయేసి వచ్చే కాలు చేతులు ఎరగొట్టుకొని వచ్చి ఇట్లా అన్నోళ్ళకి ఇప్పటికే గతి లేదు. ఓట్లు వేయించుకొని గతిలోకి మనశాంతిగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఏదైనా అంటే మన తెలంగాణలో ఏదైనా మొదలు పెట్టాలంటే ముందు సాగుతోటే మొదలు. పాపం అనవసరంగా ఆయన ప్రాణం తీసుకుంది. అదే అంత ముందు చేయొచ్చు కదా. కరెంటు బస్సులను పెట్టింది దేనికి? అది అవసరమా? దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అందరు ఆగమే. ఖాళీ ఫ్రీ బస్ మనవాడ ఫ్రీ బస్ దేనికి ఎట్టిండో ఏం అవసరానికి ఎట్టిండో కూడా అర్థమవుతుంది. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? ఎన్నో పథకాలు అన్నావు కదా, అలా కొన్ననే తలగబెట్టు. ఆ ఫ్రీ బస్సు స్కూళ్ళ కోసలేదా అని ఒకటే మొత్తుకుంటున్నావు. స్కూళ్ళల్లో హాస్టళ్ళు ప్రతి ఒక్కటే ఆ దాంట్లోకి వచ్చే పైసలు దాని ఖర్చు పెట్టి రాదు. ఎవరు దాంటారు ఎందుకు ఆ ఫ్రీ బస్సు? ఇప్పుడు మన మొత్తం బస్సులనే తీసేస్తే ఎట్లా అట్లా బతారు కదా ఊకే. రైతు బంధు కూడా మొన్న కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ రోజే ఇస్తాం మేము, అట్నే ఇస్తాం మేము. ఇంకా ఆపోజిట్ పెట్టాం చూసినాను, అట్నే పెడతాం. ఆ రోజే పెట్టాల్సిన పని ఏంటి? ఓడిన సీఎం పెడతా, గెలిచిన సీఎం నేను పెట్టొద్దా? 2 నెలల నుంచి ఆ జిల్లాకు రాని సీఎం ఆ రోజు ఎందుకు వచ్చారు? అరే ఇప్పుడు ఓడిన సీఎంఏ పెడుతుండ అంతగానము, గెలిచిన సీఎం నేను పెట్టకపోతే ఎట్లా పెడతా? ఓడిన ఆయన బందోబస్తులు అంతగానం పెట్టుకున్నప్పుడు గెలిచిన నాకెంత ఉండాలి? విమర్శలు వస్తున్నాయి ఆ రోజు సభ పెట్టడము. ఇప్పుడు ఈ సభలు సంతూర్ సబ్బులు ఇవన్నీ పెట్టుకునే బదులు అవే పైసలు పెట్టి ఇప్పుడు నీకు ఎంత లేదన్నా 1 2 కోట్లు అయితే అవుతాయి ఇక బీచ్కి అయిపోతాయి. ఇక స్కూళ్ళకి తలగబెట్టి రాదు ఆ పైసలు, ఓల్డేజ్ హోమ్లకు తలగబెట్టి రాదు. లేకపోతే ఏంటంటే రోడ్లు లేని కాడ రోడ్లకి రాదు, కరెంట్ ఇవ్వచ్చు కదా. దేనికి ఆ సభలు? తోటోడు తొడగోసుకుని నేను మెడ కోసుకుంటా అంటే తొడగోసుకున్నాడు బాగానే బతాడు, మెడ కోసుకున్నాడు పోతాడు పత్తకు లేకుండా. ఇప్పుడు ఈయన చేసింది అట్లే ఉంది. పొత్తుల సుట్టమంట ఉతక సచ్చింది అన్నట్టు ఆయన మీటింగ్ పెట్టినాడు. ఈయన పెడతాడంటే ఈయన పెట్టినాడా? మధ్యలో ఉతక సచ్చేది ప్రజలే చేస్తారు. ఒందేం పోతుందాడా? ఒవ్వందేం పోతలేదు. ఆయన తీసుకొచ్చి మన మీద భారం వేస్తాడు, ఈయన తీసుకొచ్చి మన మీద వేస్తాడు. ఎవరు దాని ఇంట్లోకి వెళ్ళి రూపాయి పెట్టమని చూద్దాం, దానం చేయమని రాదు. 8 రూపాయలు ఎవరని చూద్దాం. సో మనకి రేవంత్ రెడ్డి పథకాలు ఇస్తున్నా అని చెప్తున్నాడు. అందరికి ఫుల్ గా రావట్లేదు, సగం పథకాలు వస్తున్నాయి. రైతు బంధు చీరలు ఇవ్వలేదు కదా నాయన, నువ్వు ఒకటే అదే జోలు చెప్తున్నావు. పథకాలకు దాకా పోయినావు ఇంకా పండనీకి. చీరలు ఇస్తే గ్రూప్లలో ఉన్న వాళ్ళకే ఇచ్చిండు చీరలు. మరి గ్రూప్లలో ఉన్న వాళ్ళు ఓట్లేస్తేనే రేవంత్ రెడ్డి అన్న గెలిచి సీఎం అయ్యిండు. మేము ఆడలో లెక్క కొట్టలేదు ఆయనకి. ఇంకా రేవంత్ రెడ్డి అన్న పథకాలు ఇస్తాడు. ఇక మనం అందుకున్నాం. బస్సు తెచ్చుకుంటా నేను ఒకటి. ఏంటిది ఉండేది ఏంటిది? ఇంకా పార్టీ ఎక్కడ పోదు, అన్ని ఉండడు అంతే. ఆయన పార్టీ అన్నట్టు బిల్డప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చాలా మంది అంటున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఓనర్ అని చెప్పేసి చాలా మంది. మరి ఇప్పటి వరకు ఆయన ఓనరు లీజుకి తీసుకున్నది, లీజుకి తీసుకుండు రేవంత్ రెడ్డి అన్న. ఆయనే లీజుకి తీసుకుండు. మొత్తం పార్టీ కూడా చాలా పెద్దగా అయితే జూన్ 2 కి ఆర్టిస్ట్ వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పారు. మరి న్యాయం చేస్తారా? చేస్తాడు, బారాబార్ చేస్తాడు, బారాబార్ చేస్తాడు. రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటారు మీరు? ఇంతకీ అరే అన్నం లేకపోయినా బతాడు కానీ ఇచ్చిన మాట మీద లేకపోతే బతకలేడు రేవంత్ రెడ్డి అన్న.
తెలుసా? చాలా కష్టపడుతున్నా ఆయన. నైట్ టైంలో చాలా జాబ్ చేస్తున్నా ఆయన, మీకు తెలుసా? అవును, మరి ప్రజలకు పైసలు ఇవ్వనీకి జాబ్ చేస్తున్నా అన్న. ఓ చాలా కష్టపడుతుండు. కాదు, ఆ రోజు కూడా ఏమన్నా ఫలితాలను కోరుకుంటారా? ఓటి మొదలైంది కదా, ఆల్రెడీ బలి ఇచ్చేసినాము. ఒక పాపం ఒక ఆయన బలి ఇచ్చేసినాము. మళ్ళీ ఆయన కాకపోతే ఇంకా 2 పోతాయి. ఈ తాలి మేకలను కోసినట్టే ఉంటది. ఏముందాడ? మనిషి ప్రాణానికి విలువ ఉంది ఏనా? ఏడలేదు, ఉండదు కూడా. ఇది రాయలసీమ అయిపోతుంది. అర్నాలు ఆడలను మర్చిపోయారు కానీ ఇటు మర్చిపోరు. మన తెలంగాణ నెంబర్ 1 లో నిలుస్తుంది చూడు. కానీ వాళ్ళ ఇంట్లో జరిగితే అప్పుడు తెలుస్తుంది నొప్పి అనేది. నొప్పి తాకినోనికి తెలుస్తుంది నొప్పి. ఉత్తోడు ఏమంటే ఏం కాదు 4 రోజులకు తగ్గిపోతుంది, బాధపడేటోని తెలుస్తుంది. మంచి ఏసీ కార్లలో కాదు 4 రోజులు ఆటోలో పోమ్మని తెలుస్తుంది అలా బాధ ఎట్లుంటుందో.